Hi, sir. Yeah, hi. Sir, what's your name, sir? Yeah, Murli Krishna. Murli Krishna, sir. Sir, I'll ask you one question. Who's your favorite national hero? Obviously, Subhash Chandra Bose. Yes. ఇండియాలో మీకు నచ్చిన ఒక విషయం ఏంటి సార్? లైక్ ద మోస్ట్ ఫేవరెట్ వన్ రీజన్. అంటే ఇక్కడ ఉన్న కల్చర్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ కల్చర్స్. ద డైవర్స్. Yeah, yes. థ్యాంక్ యూ. హాయ్ సార్. Hello. సార్, వాట్స్ యువర్ నేమ్? My name is Raghav. సార్, లైక్ మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే ఇండియన్ ఎవరు సార్? Sardar Vallabhbhai Patel. సర్దార్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్. Yeah. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇండియాలో మీకు నచ్చిన ఒక విషయం. Culture. మన కల్చర్ బాగా. ద డైవర్స్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇండియా. సార్, వన్ మెసేజ్ ఫర్ లైక్ ద స్టూడెంట్స్ హియర్ ఎట్ వేదాంతు ఆన్ దిస్ రిపబ్లిక్ డే. మన రాజ్యాంగాన్ని పద్ధతిగా కాపాడుకుంటూ మన నాలెడ్జ్తో దేశానికి సర్వ్ చేయమని చెప్తాను. నైస్. థ్యాంక్ యూ సార్. Hi. Vinod Kumar. వినోద్ సార్, వన్ క్వశ్చన్ సార్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ నేషనల్ హీరో? చాలామంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, యా లైక్ దట్. Sir, we teach a lot of like young like the future generation here, young like children. So the message you want to give to the future generation of India, like on this Republic Day. సో రిపబ్లిక్ డే అంటే బేసికల్గా గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగ విలువలు దాన్ని ఎలాగ పాటించాలి తెలుసుకోవడానికి చాలా అవసరం. సో ఒక రెస్పాన్సిబుల్ పీపుల్గా ఎలా ఉండాలి అనేది దాని గురించి తెలుసుకొని ప్రాపర్గా మనం దాని అమల్లోకి వచ్చేలాగా చేసుకోగలిగితే దట్ వుడ్ బీ బెటర్ అనేది చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న. హాయ్. అన్న, ఇండియా గురించి ఒక లైన్లో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఒక లైన్లో కాదు, 2 పాయింట్స్లో చెప్తాను. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకేనా? సో ఇండియాలో ఉన్న యూనిటీ నువ్వు ఏ కంట్రీలో తిరిగినా మనకు కనిపించదు. ఓకే. అండ్ ఇండియాలో ఉన్న బ్రదర్హుడ్ కానీ లైక్ థింగ్స్ కానీ మనకి ఏ కంట్రీలోకి వెళ్ళినా మనకు కనిపించదు. అండ్ సెకండ్ థింగ్ హ్యూమన్, అదే సేమ్ థింగ్స్, హ్యూమన్ కనెక్టివిటీ. సో ఇక్కడ ఉన్న మన యొక్క రిలేషన్షిప్స్ ఎలాంటివి అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్లో కానీ, హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నట్టు అంటే బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి చెప్తున్నాను. మన హైదరాబాద్లో ఆల్ స్టేట్స్కి సంబంధించిన పీపుల్ అందరూ ఉంటారు. బట్ ఎక్కడ ఒక్క స్టేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ. ఫ్రమ్ టాప్ నార్త్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుని కన్యాకుమారి వరకు అందరు స్టేట్ వాళ్ళు మన హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటారు మనకి. కానీ ఎక్కడ కూడా మనం ఏంటి అంటే అన్న తమ్ముడు లాగానే వీ విల్ బిహేవ్. అండ్ అన్న తమ్ముడు కంటే మనం దేంట్లో తగ్గం కూడా ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. Hi sir, సో వాట్స్ యువర్ నేమ్ మ్యామ్? Gayatri. Gayatri. So who is your favorite freedom fighter, like the most like? So I like Jhansi Rani Lakshmi Bai. Nice, ma'am. And one more question, ma'am. One thing you like about India? Its culture, and from north to south we can see various cultures, various traditions, and still we follow all the traditions. Where India is loved up little bit, but still we follow our own culture, and it is been not changed anywhere. Nice, ma'am. Thank you.